నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల విధులపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అధికారులకు సూచించారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సోమవారం ఆర్ఓ, ఈఆర్ఓ నోడల్ అధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ, విఎస్టీ కలెక్టరేట్ సెక్షన్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల బాధ్యతల్లో ఉన్న వారంతా విధుల పట్ల అంకిత భావంతో ఉండాలని, నిర్వహించబోయే విధులపై నిబద్ధత ప్రదర్శించాలన్నారు. ఎన్నికల్లో వినియోగించే మానవ శక్తి ప్రణాళిక, వారికి తగిన శిక్షణ నిర్వహణ, ఎన్నికలకు వినియోగించే పరికరాల నిర్వహణ, అలాగే రవాణా వ్యవస్థల పర్యవేక్షణ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. మీ పర్సనల్ ర్యాపోర్ట్లో వేరే వాళ్ళతో ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేస్తే చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. దట్ విల్ బి వెరీ వెరీ క్లియర్ ఇన్ దిస్ పార్ట్ అది. సో డోంట్ డేర్ టు స్పీక్ టు అవుట్సైడర్స్ రిగార్డింగ్ ది ఇష్యూ. ఇది మీ గ్రీవెన్స్ ఉండొచ్చు, వాళ్ళ ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. బై వర్చ్యూ ఆఫ్ యువర్ డ్యూటీ యు నో. డోంట్ గివ్ ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ అవుట్సైడ్. ఓన్లీ authorized person to speak to media is DPR. Whatever we are telling to DPR, that is the only official communication టెక్నాలజీ. సో మీ వైపు నుంచి డైరెక్ట్గా మీరు ఏమైనా మాట్లాడితే చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతున్నది. వాళ్ళంతా ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతున్నది. సో ఐ వాంట్ టు వార్న్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ డోంట్ డేర్ టు డూ సచ్ థింగ్స్. ఆల్రెడీ సమ్ ఫెలోస్ ట్రైడ్ ఇట్ ఇన్ ద లాస్ట్ టైం. అండ్ ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, అంటే మీ కంఫర్ట్ సంబంధించిన కానీ, మీకు ఫెసిలిటీస్ సంబంధించిన కానీ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. విల్ ట్రై టు రిజాల్వ్. We are here to support you in all the aspects. And election is a big process. You can understand that there will be certain issues which people might be facing. ఎందుకంటే చాలా మంది దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు, చాలా లాజిస్టికల్ ఛాలెంజ్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ఈస్ బెస్ట్ పాసిబుల్ వీ క్యాన్ డూ. డెఫినెట్లీ విల్ ట్రై టు డూ ఫర్ ద కంఫర్ట్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్. మన ఆఫీసర్స్ కంఫర్టబుల్గా ఉంటేనే దే కెన్ గివ్ దర్ 100%. దట్ వీఆర్ ఆల్రెడీ ఏబుల్. సో విల్ టేక్ కేర్ ఆఫ్ ద కంఫర్ట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. బట్ we should behave like a government servant only. We should not take any other route for any other issues. So today, please clear all the doubts. Whatever instructions are given to the node officers, I will request all ROs today that they should majorly all participate. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో గుర్తించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని, ఎన్నికల విధులతో సంబంధం లేని వ్యక్తులతో ఈ అంశాలపై చర్చించరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ నోరల్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, నోడల్ అధికారులు, ఆర్ఓలు, ఈఆర్ఓలు, ఎన్నికల విధులు కేటాయించిన అధికారులు హాజరయ్యారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలోని పురాతన శ్రీముఖలింగం శైవ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలలో భాగంగా సోమవారం జరిగిన చక్రతీర్థ స్నాన ఘట్టంతో ఘనంగా ముగిశాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి చక్రతీర్థ మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలోని శ్రీముఖలింగంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం స్వామి చక్రతీర్థ స్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ చక్రతీర్థ స్నానంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగం క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు చక్రతీర్థ స్నాన ఘట్టంతో ముగుస్తాయి. ఈ చక్రతీర్థ స్నానం ఉత్సవంలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాక ఒరిస్సా పరిసర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. సోమవారం నాడు మధ్యాహ్నం 1:40 శ్రీముఖలింగ ఉత్సవమూర్తి నంది వాహనంపై దక్షిణ ముఖంగా బయలుదేరి ఉత్తర ముఖంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధార నది వద్దకు ఊరేగింపుగా చేరుకుంటారు. అక్కడే ఉన్న మిరియాబిల్లి రేవు వద్ద స్వామివారి చక్రతీర్థ స్నానం అర్చకులు ఆచరిస్తారు. ఈ సందర్భంగా నదిలో నీటిని స్వామివారిపై చల్లేందుకు అక్కడి వారు పోటీ పడతారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపడతారు. మొత్తంగా సోమవారం నాటి ఉత్సవానికి 400 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సోమవారం జరిగే అధికారిక కార్యక్రమం స్పందన గ్రీవెన్స్ను సైతం రద్దు చేసి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేపట్టారు. ఆలయ ఈవో, స్థానిక సర్పంచ్, పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో చక్రతీర్థ స్నానం ఘనంగా జరిగింది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందని, ఇదే తరహాలో మనుషులతో పాటు పశువులకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని జగన్ సర్కార్ సంకల్పించిందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం ఆమదాల వలస మండలం చేమల వలస గ్రామంలో పశు వైద్యశాలను సభాపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోగ జీవులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సంచార వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అందుకోసం పెద్ద ఎత్తున నిధులను వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో పశు ప్రాణాలకు భద్రత కల్పించేలా వైఎస్ఆర్ సంచార పశు వైద్యశాలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆ దిశగా పల్లెల్లో పశువులకు వైద్య సేవలు అందించాలన్నారు. పాడి రైతులకు వెటర్నరీ అంబులెన్స్లో ఉన్న సంగతి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామూర్తి, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ బొడ్డేపల్లి నిరంజన్ బాబు, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 12వ తేదీ మంగళవారం శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించనున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని చంద్రమహల్ ఎదురుగా ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు అల్పాహారంతో మొదలయ్యే ఈ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పతాక ఆవిష్కరణ, కేక్ కటింగ్, భవిష్యత్తు కార్యాచరణపై సమీక్ష తదితర కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు తప్పక హాజరు కావాలని కోరారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలోని పురాతన శ్రీముఖలింగం శైవ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలలో భాగంగా సోమవారం జరిగిన చక్రతీర్థ స్నాన ఘట్టంతో ఘనంగా ముగిశాయి. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్వామివారి చక్రతీర్థ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ఈవో ఆలయ మర్యాదల మేరకు ఆహ్వానించారు. ఆమె చక్రతీర్థ స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ చక్రతీర్థ స్నానంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు చక్రతీర్థ స్నాన ఘట్టంతో ముగుస్తాయి. ఈ చక్రతీర్థ స్నాన ఉత్సవాల్లో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాక ఒరిస్సా, పరిసర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారని ఆమె తెలిపారు. నీలం జూట్ యాజమాన్యంపై జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకుని అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నీలం జూట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 4వ తేదీన నీలం జూట్ మిల్లును యాజమాన్యం అక్రమ లాకౌట్గా ప్రకటించి 650 మంది కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసిందని విమర్శించారు. కార్మిక శాఖ అధికారులు వేసిన జాయింట్ మీటింగ్కు యాజమాన్యం గైర్హాజరవడం జిల్లా యంత్రాంగం ఆదేశాలు ధిక్కరించడమేనని ఆరోపించారు. యాజమాన్యంపై జిల్లా యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం ఫిబ్రవరి నెలలో పనిచేసిన కాలానికి కూడా కార్మికులకు నేటికి వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గం అని విమర్శించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా నీలం జూట్ పరిశ్రమ లాకౌట్ చేయడం చట్ట విరుద్ధమని, తక్షణమే మిల్లు తెరవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే అక్రమ లాకౌట్ ను ఎత్తివేయాలని కోరుతూ ఇప్యూ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దీర్ఘాసి గణేష్, ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి మాట్లాడుతూ నీలం జూట్ అక్రమ లాకౌట్ పై రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. తక్షణమే నీలం జూట్ అక్రమ లాకౌట్ ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీలం జూట్ మిల్ కార్మిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నాగేశ్వరరావు, నక్క సూరిబాబు, కోశాధికారి ఆర్ అప్పన్న, నాయకులు ఎస్ సింహయ్య తదితరులు పాల్గొన్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మౌలిక వస్తువుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం ఆమదాల వలస మండలం నెల్లపర్తి గ్రామంలో సుమారు 41 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొలాయి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను సర్వమత గ్రంథాలుగా భావించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత చెక్కు చెదరలేదని శాసన సభాపతి అన్నారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామూర్తి, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ బొడ్డేపల్లి నిరంజన్ బాబు పాల్గొన్నారు. ఎన్నికల బాండ్లు వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాలని సిపిఎం
పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించకుండా కుట్ర చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్బీఐ వైఖరిని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచ్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, గత 4 ఏళ్లలో అమ్మిన బాండ్లు, వాటిని కొన్నవారి సమస్త సమాచారాన్ని ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా బ్యాంకు అందించాలని, ఈసీ ఆ వివరాలను మార్చి 13లోగా బహిర్గత పరచాలని సుప్రీంకోర్టు తీర్పులో ఆదేశించిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్బీఐ విఫలమైందని, ఈ సమాచారాన్ని ఇవ్వడానికి ఎస్బీఐకి ఇచ్చిన 3 వారాల గడువు ముగిసిందని అన్నారు. ఆ వివరాలను వెల్లడించడానికి బదులు ఎస్బీఐ గడువు ముగుస్తున్న సమయంలో మరో 116 రోజులు అదనపు గడువు కావాలని కోర్టును ఆశ్రయించిందని, అంటే ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించకుండా ఉండేందుకు పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు జి సింహాచలం, సిహెచ్ అమ్మన్నాయుడు, జి ఈశ్వరమ్మ, గోవర్ధన్ రావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో టెక్కలి ప్రణవి విద్యా సంస్థలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్ తెలిపారు. యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ క్లాసులను జయప్రదం చేసేందుకు గాను ఆహ్వాన అధ్యక్షులుగా పూర్వ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ఉంటారని, విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యత ఉండే విధంగా 4 రోజుల పాటు క్లాసులు నిర్వహిస్తారని తెలిపారు. నూతన విద్యా విధానం పేరుతో ఈ ఏడాది 4752 విద్యా సంస్థలను మూసివేసి లక్షల మంది పేద విద్యార్థులకు దూరం చేశారని ఆరోపించారు. గాంధీజీ, భగత్ సింగ్, అంబేద్కర్ మహానేత జీవిత చరిత్రలు పాఠ్య పుస్తకాలలో తొలగించి చిలక జ్యోతిష్యం, గాంధీజీని చంపిన గాడ్సే, రామాయణం మూఢనమ్మకాలను వాటి పుస్తకాలు ముద్రిస్తున్నట్లు వాపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామ్మోహన్ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ వెంకటేష్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ సిహెచ్ పావని, రాష్ట్ర కమిటీ సభ్యులు కె రాజు, రమణ, జీవన్ కుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, హరీష్ పాల్గొన్నారు. మంచి పాలన అందించాలన్న సదుద్దేశం ఉన్న పాలకపక్షం, అందరి అభ్యున్నతిని కోరే ప్రభుత్వం మన జీవితాలను తీర్చిదిద్దుతాయి అనేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తార్కాణం అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం మండలానికి చెందిన చేనేత కార్మికులతో మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. యాంత్రీకరణ పెరగడంతో చేతి వృత్తులు మరుగున పడ్డాయి అని, అలాంటి వర్గాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు. ఇందులో భాగంగా చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతన్న నేస్తం పేరిట ఏటా 24,500 రూపాయలు ఇస్తున్నాం అని గుర్తు చేశారు. నిన్నటి వేళ బాపట్లలో జరిగిన సిద్ధం సభ అనూహ్య విజయం సాధించిందని, అక్కడికి వచ్చిన అశేష ప్రజానీకాన్ని చూస్తేనే తెలుస్తోంది మళ్లీ అధికార పగ్గాలు అందుకునేది వైఎస్ఆర్ కాంగ్రెసేనని, ఈ సభ తర్వాత రాష్ట్రంలో ఇంకా వేర్వేరు అంతా పెద్ద మీటింగ్ పెట్టే ఆలోచన కూడా చేయలేరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, కనపల అన్నాజీరావు, పాపారావు, బారికివాడు, వాసు, నీలాద్రి, గోవిందరావు, లక్ష్మణ్, నటరాజ, వీవర్స్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిగా పి కిరణ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వీరు గతంలో పార్వతీపురం జిల్లాలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిగా విధులు నిర్వహిస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. వీరు తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కూర్మం దేవస్థానంలో జరిగే డోలోత్సవానికి విచ్చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆలయ పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. స్వామివారి డోలోత్సవ ఆహ్వాన పత్రికను, గోడ పత్రికను మంత్రి చేతుల మీదుగా ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ నెల 22 నుంచి 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22వ తేదీన ఉత్సవాలు ప్రారంభమై ఈ నెల 25న ముగుస్తాయని ఆలయ ఈవో జి గురునాథరావు పాలక మండలి సభ్యులు ధర్మానకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, అర్చకులు కిషోర్ బాబు, గార మండల ఎంపీపీ గొండు రఘురాం, శ్రీ కోర్మనాథ ఆలయ పాలక మండలి అధ్యక్షులు
సభ్యులు డబ్బీరు శ్రీనివాసరావు, వరడం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఎచ్చర్ల, సంత బొమ్మాలి మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలల్లోని 1500 మంది 10వ తరగతి విద్యార్థులకు అట్టలు, పరీక్షా సామాగ్రి సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పరీక్షలు పెద్ద సమస్య కానే కాదని, ఆత్మవిశ్వాసం, ఇష్టంతో చదివి పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో సతమతం అవుతున్న బలగ గ్రామానికి చెందిన కొమరపూరి జానకికి మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆమెకు 45,000 రూపాయలు చెక్కు మంజూరు కాగా ఈ చెక్కును అందించి ఆపద సమయంలో అన్ని వర్గాలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎన్నడూ ముందుంటుందని మంత్రి ధర్మాన ఆమెకు భరోసా కల్పించారు. రానున్న కాలంలో ఏ కష్టం రాకూడదని, ఒకవేళ వచ్చినా తోడుండేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. బాలలు క్రమశిక్షణతో మెలిగి మహాత్మా గాంధీ ప్రధాన ఆయుధాలు అయిన అహింసా సత్యాగ్రహంలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాజాం రెడ్ క్రాస్ యూనిట్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం రేగిడి మండలం అంబాడ పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఎంఈఓ ప్రసాదరావుతో కలిసి ప్రారంభించారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చే విధంగా గాంధీజీ మెలిగి మహాత్మా అనే బిరుదు సాధించారని పిల్లలకు తెలిపారు. ప్రధానోపాధ్యాయులు సిహెచ్ అప్పలనాయుడు మాట్లాడుతూ గాంధీజీ అహింస అనే సూత్రం ద్వారా దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారని వివరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కన్వీనర్ పెంకి చైతన్య కుమార్, తిరుమలేశ్వరరావు, గేదెల గోపాలం, విద్యా కమిటీ చైర్మన్ మజ్జి గంగా తదితరులు పాల్గొన్నారు. చిలకడ దుంపలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చిలకడదుంప టేస్ట్ అద్భుతంగా ఉండడమే కాదు, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, B6, C, D, మెగ్నీషియం, అధిక ఫైబర్ ఉంటుంది. చిలకడదుంపను మన డైట్లో తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిలకడదుంప ఈ తీయని దుంపను చాలా మంది ఇష్టపడతారు. చిలకడదుంప కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టినా, దీనితో చాట్ చేసుకుని తిన్నా, కూర చేసుకున్నా గొప్ప రుచిగా ఉంటాయి. శీతాకాలం మార్కెట్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. చిలకడదుంప టేస్ట్ అద్భుతంగా ఉండడమే కాదు, దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, B6, C, D, మెగ్నీషియం, అధిక ఫైబర్ ఉంటుంది. చిలకడ దుంపను మన డైట్లో తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చిలకడ దుంపలో మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పోరామిన్ సి ఉత్పత్తి చేసే ప్రత్యేక లక్షణం ఉంటుంది. అలాగే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటోసయానిన్ కూడా లభ్యం. ఇది ఇన్ఫ్లమేషన్ను తగ్గించి దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. షుగర్ పేషెంట్స్ చిలకడ దుంప తినకూడదనే అభిప్రాయంలో ఉంటారు, కానీ దీన్ని లిమిట్గా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్కు మంచిది. చిలకడ దుంపల్లో ఉండే అధిక కార్బోహైడ్రేట్లకు రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచే లక్షణం ఉన్నప్పటికీ ఫైబర్ కంటెంట్ ఈ ప్రాసెస్ను స్లో చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. యాంథోసైనిన్స్ అనే పాలిఫెనోలిక్ సమ్మేళనం ఇన్సులిన్ నియంత్రిస్తుంది. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ఉండే కెరటనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని ఇన్సులిన్ నియంత్రిస్తాయి. వీటిలో ఫైబర్, పాలిఫెనాల్స్ వంటివి అధికంగా ఉంటాయి. వారానికి ఒక్కసారైనా చిలకడ దుంప డైట్లో చేర్చుకుంటే నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా మందిలో మొటిమలు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకు చిలకడ దుంప చెక్ పెడుతుంది. చిలకడ దుంపలో కెరటనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. చిలకడ దుంపలో ఉండే యాంథోసైనిన్ క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. క్యాన్సర్కు దూరంగా ఉండాలంటే చిలకడ దుంప డైట్లో ఖచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోనే ఉండే బీటా కెరోటిన్ ఈసోఫెగల్ క్యాన్సర్ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణ వ్యవస్థను సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు.
చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.